వెల్కమ్ టు క్రాస్ రూట్స్ మీడియా. రాష్ట్ర వ్యాప్తంగా సాయిబాబా ఆలయాల్లో గురు పౌర్ణమి సందడి నెలకొంది. గురువారం తెల్లవారుజాము నుంచి సాయిబాబాను దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. దీంతో ఆలయాలన్నీ భక్తులతో రద్దీగా మారిపోయాయి. వేకువజాము నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకొని సాయిబాబాను దర్శించుకున్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, దిల్సుఖ్ నగర్, పంజాగుట్టతో పాటు హైదరాబాద్లోని సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సాయినాథుని దర్శించుకొని తన్మయునికి గురయ్యారు. మహారాష్ట్రలోని షిరిడి సాయిబాబా ఆలయంలో స్వామివారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. దీంతో శ్రీ సాయి, జయ జయ సాయి, సాయిరాం నినాదాలతో ఆలయ పరిసరాలు మారుమోగుతున్నాయి. కాగా హిందూ సాంప్రదాయ ప్రకారం సాధారణంగా గురువును పూజించడానికి గురువారం విశేషమైనది. ఇక గురు పౌర్ణమి గురువారం కలిసి వస్తే ఇక అంతకంటే విశేషమైన రోజు మరొకటి ఉండదు. ఆషాఢ శుక్ల పౌర్ణమిని గురు పౌర్ణమిగా పరిగణిస్తూ వస్తున్నారు. ఈ రోజు మనకు జ్ఞానాన్ని ఒసగిన గురువులను నూతన వస్త్రాలతో, దక్షిణ తాంబూలాలతో సత్కరించుకోవడం ఒక సాంప్రదాయం. అదేవిధంగా వేదం ప్రతిపాదించిన మేధ దక్షిణామూర్తి దత్తాత్రేయ స్వామి, రామణ మహర్షి, శంకరాచార్యులు వంటి వారిని పూజించాలి. గురు శబ్దం త్రిమూర్తిత్వం, సృష్టి, స్థితి, లయకారం, అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించేవాడే గురువు.